ఈరోజు ప్రెస్ మీట్కి హాజరైన మా రమణయ్య గారికి, శాన్ల గారికి, కిట్టు గారికి, సీను గారికి, వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఒంగోలు విషయానికి వస్తే ఈరోజు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు, మా కార్పొరేటర్లు, కమిషనర్ గారు, సిబ్బంది కూడా ఒంగోలు నగరాన్ని ప్రజల సమస్యలన్నీ తీర్చే విధంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా కూడా ఎంతో కృషి చేసే సంగతి మనం చూస్తున్నాం. రోడ్ల విషయానికి వస్తే సివెన్ క్లబ్ దగ్గర రోడ్డు కానీ, మంగమూరు నొక్క రోడ్డు కానీ, ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కానీ కొత్త మార్కెట్ రోడ్డు, ఇలా ఎన్నో రోడ్లు, మన కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు, ఇలా అన్నీ కూడా చేస్తుంది మనం చూస్తున్నాం. ఇంకా ప్రతిరోజు నీరు ఇచ్చే విధంగా కూడా 250 కోట్ల రూపాయలతో టెండర్ దశలో ప్రస్తుతం ఉంది. అది కూడా త్వరలోనే ఒక 2 yearsలో పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఇంకా లోకేష్ గారి పాదయాత్ర హామీ ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ, ఇంకా పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఒంగోలు నగరం డివైడర్ల మీద పూల మొక్కలు, ఇట్లా అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంటే కొంతమంది కావాలని బొరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఒంగోలు మన నగర పాలక సంస్థ సైట్ వచ్చేటప్పటికి పాత మార్కెట్, ఇట్లా అద్దంకి బస్టాండ్ సైటు, రైతు బజార్ సైట్ ఇట్లా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా వాటిని ఏ విధంగా BOT ప్రకారం మున్సిపాలిటీ కానీ వచ్చే విధంగా చేయాలా, PB ప్రకారం చేయాలనేది కూడా పరిశీలిస్తుంటే కొంత మామూలుగా కొంత స్థలాలు పడుపుడు మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి మనం టెంపరీ రిలీజ్కి ఇస్తుంటాం. అదేవిధంగా పాత మార్కెట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు కూడా కండిషన్లు ఉంటాయి. దాని అవసరమైతే మేము మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము పర్మనెంట్గా స్ట్రక్చర్కి వెళ్తామనే దాని మీద. అదేవిధంగా జరిగిన పాత మార్కెట్ దాన్ని ఈరోజు కొంతమంది కార్పొరేటర్లు జేసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్యాక్రాంతం చేస్తున్నారు 100 కోట్ల రూపాయల స్థలాన్ని అనేది. ఇవన్నీ కూడా అపోహలు సృష్టించొద్దు. ఒంగోలు నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే గారితో పాటు మా పాలకవర్గం చేస్తున్న కృషికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా తగిన సలహాలు ఇస్తే మేము ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చెబుతూ నేను సెలవు తీసుకుంటాను. ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సరం కాలంలో ఒంగోలు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఒంగోలు నగరాన్ని ఒక బెంగళూరు నగరం గాను, మరి ఈ మన తిరుపతి కార్పొరేషను, లేకపోతే గుంటూరు కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషను, విశాఖపట్నం కార్పొరేషను ఆ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారు ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్న విషయం అందరూ తెలుసు. ఈరోజు ఒంగోలు నగరంలో ఈ సంవత్సర కాలంలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అటు పైప్ లైన్స్ కానీ, అదేవిధంగా బ్యూటిఫికేషన్, మన డివైడర్స్ బ్యూటిఫికేషన్ చేయటం కానీ, పార్కులు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అందరూ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఒకటే, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కానీ, అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే అది ప్రజలకు సంబంధించిన ఆస్తులు, వాటిని అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేదు. ఈ పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలో ఒక 140 చదరపు మీటర్లు విస్తీర్ణం గల స్థలాన్ని మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ఖాళీ చేసే పద్ధతిన వారికి ఇవ్వటం, కార్పొరేషన్ వారికి ఇవ్వటం జరిగింది తాత్కాలిక పద్ధతి మీద. అది కూడా ఎప్పుడు మనకి అవసరం అయితే అప్పుడు వాళ్ళు ఖాళీ చేసే వెళ్ళే విధంగా దాన్ని ఏదో 100 కోట్ల రూపాయలు స్థలాన్ని రత్నాకాంతం చేసినట్టుగా, అక్కడేదో జరిగినట్టుగా దాన్ని జాయింట్ కలెక్టర్ గారికి మన ప్రతిపక్షం కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు వెళ్ళి రిప్రజెంటేషన్ చేయటం అనేది ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం. అలాగా అసలు అక్కడ స్థలం 140 చదరపు మీటర్లు స్థలాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో కండిషన్స్ కూడా చూడండి మీరు. ఇటు ఏమేమి కండిషన్స్ పెట్టడం జరిగిందో, ఏ కండిషన్స్ ప్రకారం వారికి ఇవ్వడం జరిగిందో మీరు చూడండి. క్లియర్గా ఉంది. ఎప్పుడు ప్లాన్ నందు చూపడిన కొలతలకు లోపల మాత్రం ఏర్పాటు చేసుకున్న వాళ్ళను, సదరు స్థలం నందు జారీ చేయబడిన అనుమతి కేవలం తాత్కాలికమైనది కావున సదరు స్థలము నందు ఎటువంటి నిర్మాణం నిర్మించరాదు. ఏ కారణం చేతనైనా జారీ చేయబడిన అనుమతులను రద్దు చేయుటకు ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారికి పూర్తి అధికారం కలదు అని 3 పాయింట్స్ తోటి వారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ దీనికి విరుద్ధంగా
నిర్మాణం జరుగుతుందని తెలిసి దాన్ని ఆఫ్ చేయించడం జరిగింది. వాటిని తొలగించడం కూడా జరుగుతుంది. వారికి ఇచ్చినటువంటి తాత్కాలిక మన అనుమతిని కూడా రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రజలు ఎటువంటి అపోహలకి లోను కాకుండా ఉండాలని చూస్తున్నాను, లోను కాకుండా ఉండాలని భావిస్తున్నాను. కాబట్టి ఏదైనా గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరూ తెలుసు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ తెలుసు. అందరూ ప్రశాంతంగా వాతావరణంలో అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా భయభ్రాంతులకు గురై ఏ విధంగా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బతికారో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి అవాస్తవాలు అన్నీ మీరు ప్రజలకి అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్ముతారని ఇలాంటి అవాస్తవాలను మీరు చెప్పటం ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. ఇకనైనా అవాస్తవాలను మీరు మానుకొని ఏదైనా వాస్తవాలను మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అబద్ధపు పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల్లో ఒక చెడు ఆలోచనని కలిగిస్తా ఈ ప్రజాప్రభుత్వ పాలనను ఎలా ప్రజలకు సంక్షేమాన్ని అందకుండా చేయాలి, ప్రజారంజకమైన పాలనను ఎలా అందించకుండా చేయాలని చెప్పేసి వారు ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే కొంతమంది ప్రతిపక్ష పార్టీ వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజున ఒంగోలు మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేశారు, 100 కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి జేసీ గారికి అర్జీ ఇచ్చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. గౌరవ సభ్యులు ముందుగా గమనించాల్సింది ఏంటంటే కబ్జాకి, ఆక్రమణకి మరియు అదేవిధంగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు చలానా కట్టి పర్మిషన్ తీసుకున్న దానికి తేడా గమనించవలసిందిగా ముందుగా ఆ కార్పొరేటర్లకు తెలియజేస్తా ఉన్నాం. కబ్జా అంటే ఒక స్థలాన్ని ఎవరి అనుమతి లేకుండా ఆక్రమించుకొని దాంట్లో ఏదైనా కట్టడాలు చేస్తా ఉంటే దాన్ని కబ్జా అంటారు. ఏదైతే మనం గమనించుకున్నట్లయితే మున్సిపాలిటీ వారు 21/1/2005 పర్మిషన్స్ ఇచ్చారు. ఏది టీ కొట్టు పెట్టుకొని అక్కడ వ్యాపారం చేసుకొని 33,600 రూపాయలు సంవత్సరానికి మున్సిపాలిటీకి చలానా కట్టి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గౌరవ కార్పొరేటర్ సభ్యులు ఒక ఆయన చెప్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ గారు, గత ప్రభుత్వంలో బీఓటీ పద్ధతిలో మేము కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కట్టి అందుబాటులోకి తేవాలని అనుకుంటా ఉన్నాము, దాన్ని కౌన్సిల్ తీర్మానం కూడా చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కౌన్సిల్ నడుస్తూ ఉంది, మరి తీర్మానం ఏందాన్ని ఇన్ని రోజులు మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు, షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి తేలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజున మరి ఆ కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత ఎన్నిసార్లు ఎగ్జిబిషన్ కి అక్కడ చలానా కట్టి, మున్సిపాలిటీకి చలానా కట్టి ఎన్నిసార్లు ఎగ్జిబిషన్ కి పర్మిషన్ ఇచ్చారని చెప్పి గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాం. అప్పుడు మాట్లాడిన మీరు ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ పర్మిషన్ లో చెప్తున్నారు, కొన్ని షరతులు విధించారు మున్సిపాలిటీ వారు. ప్లాన్ నందు చూపబడిన కొలతలకు లోపల మాత్రమే ఏర్పాటు చేసుకోవాల్సిన విధంగా మరియు స్థలం నందు జారీ చేయబడిన అనుమతి కేవలం తాత్కాలికమైనది కావున సదరు స్థలం నందు ఎటువంటి నిర్మాణములు నిర్మించరాదు. మరియు అదేవిధంగా ఏ కారణము చేతనైనా జారీ చేయమన్న అనుమతులను వితౌట్ ఎనీ నోటీసెస్ రద్దు చేయమని చెప్పి క్లియర్ గా ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు క్లియర్ గా మున్సిపల్ అధికారులు ఏదైతే చలనా కట్టినారో వారికి నిర్వాహకులకి తెలియజేయడం జరిగింది. మరి ఎందుకు దీన్ని ఇంతలో వాగ్దాంతం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మున్సిపాలిటీ ఇప్పుడు కనుక అక్కడ గౌరవ శాసనసభ్యుల వారు ఒంగోలు నగరాన్ని ఏ విధంగా
బ్యూటిఫికేషన్ లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్ తో పోటీ పడి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నారో మనందరం గమనిస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు ఇక్కడైనా గమనించాలా, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి కానీ ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేయడంలో కానీ రోడ్ల విస్తరణలో కానీ ఇంచు కూడా ప్రయత్నించరా. ప్రజలకు న్యాయం చేయటం కానీ ప్రజలకి సదుపాయాలు కల్పించడంలో ఒక్క ఇంచు కూడా మీరు ప్రయత్నం చేయకపోగా ఈ గడిచిన సంవత్సర కాలంలో ఒంగోలు నగరాన్ని ఏ విధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారో, ఒంగోలు నగరాన్ని ఏ విధంగా రోడ్లు విస్తరణ చేస్తున్నారో, పోపురాన్ కాలంని ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారో, మరియు అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి ఇరుకైనటువంటి రోడ్లని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసి సెంట్రల్ డివైడర్స్ పెట్టి లైటింగ్ వేసి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ప్రజలకు ఎంత సుందరీకరంగా పార్కులు అనేవండి. మనం చూసుకుంటే ఓరచెరువు వెనక కొత్త మార్కెట్ వెనక డంపింగ్ యార్డ్ ఉన్నట్టుంటది స్థలం. అటువంటి స్థలాన్ని రోజున 40 లక్షలు పెట్టి మొత్తం క్లీన్ చేపించేసి అక్కడ ఏదో ఒకటి అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ లో కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఏం చేస్తే ప్రజలకు బాగుంటుంది, ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుందని అనుక్షణం గౌరవ శాసనసభ్యులు వారు దామచర్ల జనార్దన్ రావు గారు ఆలోచిస్తుంటే మీరు దానికి సహకరించకపోగా ఈ రోజున ఎమ్మెల్యే గారి పైన ప్రభుత్వం పైన బురద జల్లి కంప్లైంట్లు ఇచ్చేసి ఏదో కబ్జా జరిగిపోతుంది, 100 కోట్ల స్థలం కబ్జా జరుగుతుంది, 100 కోట్లు మీరు కట్టండి. అక్కడ ఎక్కడుంది 143 స్క్వేర్ మీటర్స్ అంటే సుమారు 19.5 గది. 19.5 గది పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ తాత్కాలిక షెడ్డు. తర్వాత ఇప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు కనుక అది ఎంక్వైరీ చేసి ఆపేస్తారు. దాని గురించి కాదు, మీరు ఎక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడం సమంజసం కాదని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కార్పొరేటర్లకి గౌరవప్రదంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ఒంగోలు నగరంలో జరుగుతున్న సంక్షేమానికి అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటుగా నిలిచి ఏదైతే మనల్ని గెలిపించిన ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ఇంకా 9 ఏళ్ళు ఉంది మన కౌన్సిల్ అయిపోవడానికి. ప్రజలకి మనల్ని గెలిపించడానికి ఏదో చేయాలన్న తపన ఉండాలి, కానీ అలా కాకుండా గౌరవ శాసనసభ్యులు వారు చేస్తున్న అభివృద్ధిని మరియు అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీని గాలిలో పెట్టాలనుకుంటున్నారో అవేం పట్టించుకోకుండా బురద చల్లాలని ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరుకోమని చెప్పి గౌరవ కార్పొరేట్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటాం. అక్కడ స్టేట్ లో కానీ ఇక్కడ ఒంగోలులో కానీ ఏమి పని లేక కోడిగుడ్డి మీద ఏకలు బీగినట్టు ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి అదే ఇష్యూనే కాదు ఇష్యూ చేస్తున్నారు. పాత మార్కెట్ అనేది నిరుపయోగంగా పడుంది. పాత మార్కెట్ స్థలం అది పోయిన 5 ఏళ్ల నుంచి అలానే ఉంది. అందులో మున్సిపాలిటీ వారు ఏదో అలా వస్తుందని చెప్పి ఎప్పుడైనా మన కమిషనర్లు వీళ్ళు చేసే పని ఏంటంటే అందులో ఏదో ఒక దీనికి అంటే ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి హ్యాండీక్రాఫ్ట్ పెట్టుకోవడానికి టెంపరీగా ఇస్తుంటారు. 3 నెలలు 4 నెలలు 6 నెలలు అలా ఇస్తుంటారు. అదే పద్ధతిలో 1 సంవత్సరంకి అది కూడా మొత్తం కాదు, ఒకవైపున కొద్ది భాగం ఒక 20 గదుల స్థలాన్ని టెంపరీగా ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసే విధంగా ఒక వ్యక్తికి ఇచ్చారు. ఇస్తే దాన్ని కూడా మన సాక్షి అనే టిష్యూ పేపర్లో ఒక ఎంత ఆర్టికల్ వేశారు అంతకుముందు. ఆ పేపర్ని తీసుకొచ్చుకొని వీళ్ళు ఇక్కడ మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. దాన్ని కూడా మా జనార్దన్ గారు ఇట్లాంటి అసలు సహించరు. అసలు ఈ ఇష్యూ కూడా ఎందుకు రావాలి, దాన్ని ఎప్పుడో క్యాన్సిల్ చేశారు. అది కూడా తెలుసుకోకుండా వీళ్ళు 2 పేపర్లు ఎత్తుకుని జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. మనం ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇంతకుముందు ఏమి జరిగింది, ఇప్పుడు ఏ ప్రాసెస్లో ఉంది, అది ఏమన్నా చేస్తున్నారా, దాని అన్యాక్రాంతమైందని మనం ఆలోచించుకోవాలి. అదేమీ లేకుండా 100 కోట్ల విలువైన భూమి నెలకు 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తుంది. మీరేదో తీసుకురాండి టెంపరీగా మేము ఇప్పిస్తాం, నెలకు 5 లక్షలు డబ్బులు కట్టమనండి. ఎవరు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కదా, ఎప్పుడు ఖాళీ చేసే పద్ధతి నెలకు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరు, మీరే చేశారండి. మేము దగ్గరుండి సార్ ఎమ్మెల్యే గారిని అడిగా నెలకు 5 లక్షలు డబ్బులు వస్తాయి ఇద్దాం సార్, ఇప్పుడు ఖాళీ అప్పుడు ఖాళీ చేస్తే మేము ఇప్పిస్తాం మాట్లాడి అదేమి తెలియకుండా ఏదో నోటుకు వచ్చినట్టు వాడటము, ఏదో కంప్లైంట్ చేయటం మంచి పద్ధతి కాదు. మీకు ఏదన్నా ఒంగోలు మీద అభిమానం ఉంటే ఒంగోలు అభివృద్ధి చేస్తున్న జనార్దన్ గారికి సహకరించండి, అంతేగాని ఆయన మీద బురద చల్లితే మీ ముఖాన్ని అంతకన్నా ఎక్కువ పడుతుంది. మీరు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాం.